హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇవాల్టి వీడియో మీరు టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నా సమ్మర్ వర్క్స్ అనమాట. అంటే రాబోయే సమ్మర్ అంటే వచ్చేసిందనుకోండి ఆల్మోస్ట్. కాకపోతే ఈ మధ్య ఉండే బిజీ వల్ల ఇంకా ఇలాంటి పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశా అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ కుకింగ్ అంతా అయిపోయింది. పిల్లలు వెళ్ళిపోవడము అంతా కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఒకసారి అలా అంతా కూడా వైప్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వంట ఇది అంతా అయిపోయిన తర్వాత కొంచెం పనులు ఉంటాయి కదా, ఎక్కడెక్కడ సర్ది పెట్టేసేయడము, అన్నీ డిషెస్ అన్నీ గిన్నెలోకి తీసి పెట్టడం, అవి కడిగేసేయడము, అవన్నీ కూడా లాస్ట్లో ఇంకా పాలు ఒకటి స్టవ్ పైన పెట్టేసి మిగతా పనులన్నీ చేస్తున్నా. రీసెంట్ డేస్‌లో నేను పోస్ట్ చేసిన వీడియోస్ గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ మన రొటీన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అలాగే వాటికి కూడా కొన్ని ఇక్కడ రిప్లైస్ అయితే ఇచ్చేస్తా. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ చూడండి. నచ్చితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఒక హైప్ అయితే ఇచ్చేసేయండి. కొత్తగా వ్యూ చేసే వాళ్ళకు మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయన్నమాట. మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ ఉంటుంది. ఇంకా రీసెంట్ డేస్‌లో నేను విలేజ్ వ్లాగ్ ఒకటి పోస్ట్ చేశా. అంటే అత్తగారు ఊరు వెళ్ళడము, పెళ్ళిళ్ళు. నిజం చెప్పాలంటే ఈసారి మాత్రం ఒక 4 టైమ్స్ వెళ్ళాననమాట కర్నూల్‌కి. ఇంత 2 మంత్స్‌లోనే. ఇంకొక పెళ్ళికి కూడా అటెండ్ అయిపోయి వచ్చాను. త్వరలోనే ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. ఇంకేమంటే ఊరెళ్ళాను గదా! అక్కడ మా వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందనమాట. అంటే రాయలసీమ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నేనేమంటే పక్కా తెలంగాణ అమ్మాయి. హస్బెండ్ వాళ్ళు మొత్తం రాయలసీమ అనమాట. ఇంకా మొన్న నేను అమ్మవారిని చేసిన వీడియో చూసారు గదా! అత్తమ్మ వాళ్ళు చేశారనమాట. మరిది పెళ్ళుంది. పెళ్ళికి ముందు అలాంటివవి చేస్తూ ఉంటారు. అలాగే ఊరు దగ్గర ఇల్లు చూపించండి మీది అని అడిగారు. హ్మ్. నా పెళ్ళైనప్పుడు ఇల్లు ఉండేదండి. అయితే కొన్ని డేస్ అంటే అత్తమ్మ కాలం చేసిన తర్వాత ఆ ఇల్లు అనేది తీసేయవలసొచ్చిందనమాట కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా మేము అప్పుడు నా పెళ్ళైనప్పుడు అది జస్ట్ ఒక సింగిల్ బెడ్‌రూమ్ లాగుండేది. బయట మాత్రం బోలెడంత ప్లేస్ అనమాట. చాలా బావుంటుండే. ఆ తర్వాత మా చిన్నోడు పుట్టే టైమింగ్స్‌లో అనుకుంటాను ఆ ఇల్లు ఇంకా కొంచెం రెనోవేషన్ చేయించాము. అంతా అయింది ఓకే. కాకపోతే ఇంకది వేరే రీజన్స్ వల్ల ఆ ఇల్లయితే తీసేసాము. సరే ఊర్లో ఒక ఇల్లు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి ఎంతవరకు జరుగుతుందో. ఇది యూటిలిటీలో మీరు ఏం పెట్టారో చూపించండి అన్నారు. నేను ప్లాన్స్ అన్నీ దింపానండి. అంటే మేడ పైన ఉన్న కొన్ని మాత్రమే. ఇక్కడ బ్రహ్మకమలము, అలాగే కాయిన్ ప్లాంట్, ఇంకా టర్టిల్ వైన్ ఇలాంటివి ఇవన్నీ గూడా. ఈ రాధా మనోహరం గూడా ఇక్కడ పెట్టేసా. ఫ్లవర్స్ అవి బాగొస్తున్నాయి. ఇంకా ఇక్కడంతా ఇంతకుముందు జస్ట్ అంతా ఖాళీగా ఉండేది. అంతకుముందు చాలా ప్లాంట్స్ ఉండేది. కాకపోతే వాటన్నింటిని పైకి పంపించున్నాను. ఇంకా సరే సమ్మరొచ్చింది కదా! ఇంకా కుండ పెట్టుకుంటాను. బేసిక్‌గా అయితే నేను కిచెన్‌లోనే పెట్టుకునేదాన్ని. ఇంకా మళ్ళీ ఇక్కడికి కన్వర్ట్ చేశాననమాట ఈసారికి. మళ్ళీ ఫ్రెష్‌గా కడిగేసి ఇది పాత కుండనే గానీ చాలా చల్లగా ఉంటాయి. అసలు ఫస్ట్ థింగ్ సమ్మరొచ్చింది అంటే కూలర్స్ ఒకటి, అలాగే కుండ ఇవన్నీ పెట్టుకుంటాము. చల్లనీళ్ళు అంటే మేము ఫ్రిడ్జ్ దగ్గరి వరకు వెళ్ళమనమాట. నేను సమ్మరొచ్చిందంటే చేసుకునే పనుల్లో ఫస్ట్ అదే అనమాట. ఇంకా తర్వాతొచ్చేస్తే బట్టలు ఎక్కువగా మనము బయటకైతే వెళ్ళము. కాకపోతే అకేషన్ వైస్‌గా మనం చిన్న చిన్నగా ఏదైనా షాపింగ్ గానీ, ఇంకేదన్నా టెంపుల్‌కి అలా వెళ్తూ ఉంటాం గదా! అలా మనము ఎప్పట్లాగానే కొన్ని వేరే శారీస్ అనేవి కట్టుకోలేము. కాబట్టి నేను ఈ టైంలో లైట్ వెయిట్‌గా ఉండేవి అంటే ఖాదీ కాటన్ గానీ, ఇంకా కొన్ని ఉంటాయి గదా! కోట ఇలాంటివన్నీ గూడా జూట్ అలాంటివి ఫ్యాబ్రిక్స్ ఉండే శారీస్‌ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటా. కొన్నే ఉన్నాయి. మరీ ఎక్కువేం లేవు. కాకపోతే వాటిని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటా అనమాట. కాటన్ శారీస్ అన్నీ మళ్ళీ రీయూజ్ చేసే టైం వచ్చింది అంటే ఎక్కువగా సమ్మర్‌లోనే. నార్మల్ టైమ్స్‌లో గూడా కడతాను గానీ కాస్త తక్కువే. ఈ టైంలో ఎక్కువ కడుతూ ఉంటాననమాట. అందుకని జెప్పేసి వాటిని మళ్ళొక్కసారి వాష్ చేసి అన్నీ నాకు ఎదురుగా ఉండేలాగా అన్నీ గూడా పెట్టుకుంటున్నా. ఇంకా రీసెంట్ డేస్‌లో తీసుకున్నాను గదా! మదీనా దగ్గర అవన్నీ గూడా అవి స్టిచ్చింగ్‌కి వాటికి వెళ్ళాయన్నమాట. అవి ఇక్కడ లేవు. ఇంగివేంటంటే ఈజీ క్యారీ ఉంటుంది. హాయిగా ఉంటుంది. ఏవైనా టెంపుల్స్‌కి అలా వెళ్ళినప్పుడు వీటిని ఎక్కువగా వేర్ చేస్తూ ఉంటానన్నమాట.
ఇంకా వీటిల్లో ఎక్కువగా మీషోలో తీసుకున్నవి ఉన్నవి. వీలైతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంతకు ముందు గూడా అడిగారండి షార్ట్ వీడియోలో. పింక్ కలర్ శారీ అనుకుంటాను. అది లింక్ అలాంటివి ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అంటే మనకి రీజనబుల్‌గా రావాలి. అలాగే మనకు వేసుకున్నప్పుడు నచ్చాలి కదా! అలాగా. ఇంగిక్కడేమంటే బయట ప్లాంట్స్ అన్నీ గూడా వడలినట్లుగా ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువవుతున్నాయి కదా! ఆ ఎండిపోయిన ఆకులు అవన్నీ గూడా తీసేస్తున్నాను. ఒకవేళ ప్లాంట్స్ గూడా ఆల్మోస్ట్ మనకి లేదు వీటి పనయిపోయింది అనిపించినవి గూడా తీసేస్తుంటాననమాట. కాకపోతే మనకిలా సమ్మర్ స్టార్ట్ అయింది అన్నప్పుడు కొత్త ప్లాంట్స్ ఏవి ప్లాన్ జేయము. తీసుకురావడం గానీ, మళ్ళీ పెట్టడము ఇలాంటివేం ప్లాన్ జేయము. ఎందుకంటే మనకిప్పుడు సరిగ్గా రావు. మళ్ళీ చినుకులు పడే టైము జూన్, జూలై ఆ టైంలోనే మళ్ళీ అన్ని పాట్స్ అన్నీ రీపాటింగ్ చేయడం గానీ, కొత్తగా ఏమైనా తెచ్చుకోవాలనుకున్నా ఆ టైంలోనే. ఇది చూడండి టర్టిల్ వైన్ చాలా బాగుండేది గ్రీనరీగా. కాకపోతే మనకిక్కడ లైట్‌గా సన్‌లైట్ పడుతుంది. ఇంకా ఎప్పుడే గాని గ్రీనరీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్‌లో ఇలా అవుతుంది. కానీ దీన్ని నేను పడేయను. మళ్ళీ నేను దాన్ని పీసెస్ కింద కట్ చేసి కొన్ని మట్టి, కోకోపీట్ అలాంటి వర్మి కంపోస్ట్ అన్నీ యాడ్ చేసి వేస్తే మళ్ళీ ఫ్రెష్‌గా ప్లాంట్ అనేది వస్తా ఉంటుంది. అందంగా ఉంటుంది. అది ఇండోర్‌గా, ఔట్‌డోర్‌గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చనమాట. ఇంకివి గూడా అంతే. చిన్న కొమ్మ పెడితే చాలు పాట్ మొత్తం నిండిపోయి బావుంటాయి అందంగా. ఇవి ఇండోర్ గూడా ప్లాన్ జేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చిన్న చిన్నగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లాంట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను. నిజానికైతే పైన గూడా చాలా వరకు తీసేసాము. అందుకనే నేను మీరు ప్లాంట్స్ అడిగినా గూడా చూపించలేకపోతున్నా. ఇంకా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ అయితే ఇవే అండి. మనీ ప్లాంట్ అవి కామన్‌గా ఉంటున్నాయి. ఇంక ఈ టర్టిల్ వైన్ ఇలాంటివన్నీ గూడా. ఇవన్నీ తీసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఇదిగోండి ఎంత చెత్తలాగా వచ్చేసిందో. మేము దీన్ని కూడా పారేయము. దీన్ని మళ్ళీ మనము కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం గదా! డ్రమ్ములో, అందులో వేసేస్తామనమాట. ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కోకోపీట్ అలా వేసి మళ్ళీ ఇలా ప్లాంట్స్ నుంచి వచ్చే వేస్టేజ్ గానీ, లేదంటే మనకు కిచెన్ వేస్టేజ్ ఉంటుంది గదా! వెజిటబుల్ వేస్టేజ్ కానీ, ఫ్రూట్స్ వేస్టేజ్ ఇలాంటివన్నీ గూడా మళ్ళీ మేము కంపోస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంటాము. వాటినే మళ్ళీ ప్లాంట్స్‌కి యూజ్ జేయొచ్చు. అది మొక్కలకి చాలా బలం అనమాట. ఇంకా ఇలా ఇవన్నీ గూడా క్లీన్ జేసేసి, మళ్ళీ ఇదంతా ఊడ్చేసి, అప్పుడు నేను మళ్ళీ మాప్ పెట్టేసుకుంటాను. ఇంకా మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? సమ్మరొస్తే మీరెక్కువగా ఏం చేస్తూ ఉంటారు? కింద కామెంట్‌లో చెప్పండి. నేనైతే చాలా వరకు జ్యూస్‌లు, మజ్జిగ, నిమ్మరసాలు ఇవన్నీ గూడా చేసిస్తూ ఉంటా పిల్లలకు. ఆల్మోస్ట్ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవాల్టితో ఇంకా సోషల్ ఒక్కటి మిగిలిపోయి ఉంటుంది అంతే. సైన్స్ కూడా అయిపోయిద్ది ఇవాళ. ఈ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నా అనమాట. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే లాస్ట్ వీక్‌ది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు కుదరలేదు. మధ్యలో ఊరెళ్ళొచ్చాం మళ్ళీ అందుకని చెప్పేసి. ఇల్లు మొత్తం గూడా ఒకసారి మాప్ పెట్టేసి ఇంకా మిగతా పనులవి చూసుకోవాలి. ఇక డిన్నర్ టైం గూడా అవుతుంది. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ ఉంది. అయితే ఇంక ఇవాళ నాన్ వెజ్ తెచ్చారనమాట. అది గూడా వండే పనుంది. అలాగే జొన్న రొట్టెలు గూడా చేయాలి. నాన్ వెజ్ అంటే కంపల్సరీగా జొన్న రొట్టెలు చేస్తాను. లేదు నా దగ్గర జొన్న పిండి రెడీగా లేదు అనుకుంటే బయట నుంచి తెచ్చుకుంటారనమాట మా వారు. ఇక్కడేమంటే ధనియా పౌడర్ అది అయిపోయింది. నేను ఈసారి గరం మసాలా సెపరేట్‌గా, ధనియా పౌడర్ సెపరేట్‌గా కాకుండా కొంచెం లవంగా, ఇలాచీలు ఇవి కొంచెం ఎక్కువగానే చేసి 2 కలిపి చేసేసాననమాట కొంచెం స్ట్రాంగ్‌గానే. అన్ని కర్రీస్‌లో ఆల్మోస్ట్ వాడేస్తాను. నాన్ వెజ్‌లో కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చి పౌడర్ చేసి ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకుంటా. ఇక్కడ ఆల్రెడీ మటన్ కర్రీ రెసిపీ గూడా స్టార్ట్ చేశా. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్ గురించి కూడా చాలా అడుగుతున్నారండి. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇప్పుడు తీసుకొని కూడా దాదాపు 2½ ఇయర్స్ అయితున్నట్టుంది. బావుంది. బటర్‌ఫ్లై అనుకుంటా ఇది. ఇంకా ఆనియన్ వేసేసుకున్నాను. ఆయిల్‌లో కొంచెం లవంగా, ఇలాచీ, ఒక బిర్యానీ లీఫ్ అది వేసుకొని, ఆనియన్ ఒక 4 పచ్చిమిర్చి చీలికలు చేసి అది కూడా వేసుకున్నా. అది కొంచెం వేగిన తర్వాత పుదీనా చాలా బావుంటుంది ఫ్లేవర్ మటన్‌లోకి. చికెన్ కంటే కూడా మటన్‌లోకి బావుంటుందనమాట. ఇంకొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా. నాన్ వెజ్ కర్రీస్‌లో నేను అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వాడుకుంటూ ఉంటాను. అది నేను ఇంట్లో చేసిందే గదా! బావుంటుందనమాట ఇంకా. అది వేగిన తర్వాత మటన్ గూడా వేసేసి కొంచెం మూత పెట్టేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉడికించేస్తా. అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా దగ్గరికవుతుంది కదా! అప్పుడు ఇందులో కొంచెం కారము, ఉప్పు ఇంకా అలాగే టమాటా గూడా యాడ్ చేసుకుంటాను. మామూలుగా కొన్ని చికెన్ కర్రీస్‌కి ఏంటంటే కాజు పేస్ట్ లాంటివి అవన్నీ గూడా యాడ్ చేస్తూ ఉంటాను. కానీ ఇందులో ఏమీ చేయలేదు. జస్ట్ డైరెక్ట్ ఇలాగే పెట్టేస్తా.
టమాటా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించేసి, ఆ తర్వాత ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ ఇందులో వేసుకున్నా. ఇంకా తర్వాత ప్రెషర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ ఇప్పిస్తా. సహజంగా అయితే 4 విజిల్స్‌కో ఉడికిపోతుంది. కానీ ఈసారి నాకు ఇంకొక విజిల్ టైం పట్టింది. అంటే ఒకసారి మళ్ళీ మిడిల్‌లో చూసి కుక్ అవ్వలేదని చెప్పి మళ్ళొక్క విజిల్ ఇప్పించాను ఈసారి. ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ ఇదంతా వేసేసి అప్పుడు సర్వ్ చేస్తాననమాట. జొన్న రొట్టెలు కూడా చేశాను. కాకపోతే నేను షూట్ చేయలేదు. ఎప్పుడు చేస్తూనే ఉంటాను. చాలా డేస్ అయింది. మా ఇంట్లో ఎక్కువగా హారర్ మూవీస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తుంటాము. 'గంగ' చూడాలి అని అనిపించింది. అందుకని చెప్పి అందరం కలిసి దీన్ని కొంచెం అంటే మేమే ఎపిసోడ్ వైస్ లాగా డివైడ్ చేసుకుంటామనమాట. అదే పనిగా ఒక చోట కూర్చొని మేమంతా మూవీ చూడలేము. ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక 45 మినిట్స్ అలా చూసి క్లోజ్ చేసేస్తామనమాట. డిన్నర్ తర్వాత చూడండి అసలు ఎంతలాంటి వర్షం అంటే ఊరెత్తుకుపోయేంత వర్షము, గాలి. దీని పనికి అసలు బ్లైండ్స్ గూడా ఊడి పడిపోతాయేమో అని అనిపించింది. ఆల్రెడీ ఇది ఊడిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ తెగి పడిపోతుందేమో అని చెప్పి దాన్నంతా పైకి కట్టేసాం. ఇంకా మార్నింగ్ జూస్తే మేడ పైన ఒక పెద్ద బీభత్సం అనమాట. రాత్రొచ్చిన ఆ కొద్ది వర్షానికి వచ్చిన కొద్దిసేపయినా గాలి బాగా వీసింది గదా! అందుకని ఈ చెట్లు ఇవన్నీ గూడా పడిపోయినట్టుగా ఇలాగ అయిపోయాయి. ఇదొచ్చేసి జిందా తిలస్ మాకు నీలగిరి అని గూడా అంటారు గదా! మేము ఎక్కువగా వాడుతూ ఉంటాం. నాకు ఊరికే జలుబు చేస్తుంది గదా! ఈ ఆకులు వేసి వేడి చేసి స్నానం చేసుకోవడము, లేదంటే ఆవిరి పట్టడము, అలాగా ఎండిపోయిన ఆకులతో ఇంట్లో పొగబెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము. చూడండి టెంట్ మొత్తం పడిపోయింది. నేను ప్లాంట్స్‌కి ఎండ ఎక్కువగా ఉండకూడదని జెప్పేసి పెడితే, ఇలాగ మొత్తం మందార మొక్క మీద పడిపోయిందనమాట. అందుకని దాన్ని మొత్తం జరిపేస్తున్నా. ఫ్లవర్స్ అయితే ఈ పాట్‌లోకి మార్చిన తర్వాత చాలా వస్తున్నాయి. డైలీ 1 లేదా 2 ఫ్లవర్స్ అయితే తప్పకుండా వస్తున్నాయి. ఇంకా అసలు నాకు మొత్తం ఇది తీసేయాలనిపించింది కానీ, ఉన్న కొద్ది మొక్కలైనా బావుంటాయి గదా! ఆల్మోస్ట్ కొన్ని కొన్నిగా కిందకి పంపిస్తూనే ఉన్నా. ఇంకా అలా ఈరోజు డే అనేది గడిచిందనమాట. ఇంకా ఏవైనా పప్పులు లేదంటే రైస్ అలాంటివి ఉంటే ఇక్కడ పావురాలకు పెట్టేస్తూ ఉంటా. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.